గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎస్టర్డే నిన్న వీడియోలో మనం ఏం చేసామంటే ట్రస్ట్ వ్యాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు దాన్ని ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంది తెలుసుకున్నాం. ఈరోజు కంప్లీట్గా ట్రస్ట్ వ్యాలెట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటుంది, దానికి సంబంధించింది మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఓకే, దానికి సంబంధించిన వీడియో రూపంలో ఈరోజు మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా నిన్న ట్రస్ట్ వ్యాలెట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు మల్టిపుల్ వ్యాలెట్స్ ఉన్నాయన్నమాట. 6 వ్యాలెట్స్ ఉన్నాయి. అందులో నుండి ఇప్పుడు నేను ఫస్ట్ వ్యాలెట్ తీసుకుంటా, నా మెయిన్ వ్యాలెట్ తీసుకుంటా. ఇది నా మెయిన్ వ్యాలెట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ట్రస్ట్ వ్యాలెట్లో ఒక్కొక్క కాయిన్కి సంబంధించింది మనం ఏ విధంగా కాయిన్ అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా కాయిన్ డిలీట్ చేయాలనేసి మనకి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయంగానే దీంట్లో కాయిన్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కింద మేనేజ్ క్రిప్టో అనేసి ఉంది కదా, ఇక్కడ చూడండి మేనేజ్ క్రిప్టో పైన క్లిక్ చేసి మనకి ఏ కాయిన్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కాయిన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పాల్కా దత్ అనేసి ఉంది, పాల్కా డాట్, దానిపైన ఎనేబుల్ చేశాను. బ్యాక్ వచ్చి చూసామనుకోండి, ఇక్కడ చూడండి. సో పాల్కా డాట్ వచ్చిందా డాట్. సరే, నాకు ఈ కొన్ని కాయిన్స్ వద్దనుకుంటా ఉండా, దాన్ని సైడ్కి డ్రాగ్ చేసి డిజేబుల్ కొట్టినామనుకో ఆ కాయిన్ ఎగిరిపోతుంది. ఎయిర్ నాకు అవసరం లేదు, డిజేబుల్. నెక్స్ట్ సిఐ కాయ్ ఆఫ్ నాకు అవసరం లేదు, డిజేబుల్. నెక్స్ట్ ఎన్ఈఐ నై నాకు అవసరం లేదు, డిజేబుల్. డబ్ల్యూబిపి నాకు అవసరం లేదు, డిజేబుల్. ఈ విధంగా నాకు వద్దనుకున్న కాయిన్స్ని నేను డిజేబుల్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, ఏ కాయిన్ వద్దనుకున్నామో ఆ కాయిన్ మనము డిజేబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ అలా కాకుండా ఓన్లీ మనకి ట్రస్ట్ వ్యాలెట్ అనేది 107 స్మార్ట్ చైన్స్ని సపోర్ట్ చేస్తుంది. ట్రస్ట్ వ్యాలెట్ 107 బ్లాక్ చైన్స్ని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఓన్లీ బైనాన్స్ స్మార్ట్ చైన్కి సంబంధించిన కాయిన్స్ కావాలంటే ఇటు సైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ ఇవన్నీ ఎనేబుల్లో ఇక్కడ నెట్వర్క్స్ ఉంది కదా, ఆ నెట్వర్క్స్ పైన ఓన్లీ బైనాన్స్ అని పెట్టినామనుకోండి, మన దీంట్లో వచ్చి ఓన్లీ ట్రస్ట్ వ్యాలెట్ డాష్ బోర్డ్లో ఓన్లీ బైనాన్స్కి సంబంధించిన బిఎన్బి స్మార్ట్ చైన్కి సంబంధించినటువంటి కాయిన్స్ మాత్రం ఎనేబుల్ అవుతాయి. అలాగే ఇక్కడ ఆల్ నెట్వర్క్స్ బదులు బైనాన్స్ స్మార్ట్ చైన్కి సంబంధించినటువంటి కాయిన్స్ మాత్రం పెట్టినామనుకోండి, అవి మాత్రం డిజేబుల్ అవుతాయి. ఇక్కడ ఆల్ నెట్వర్క్స్ అని పెడితే అన్నింటికి సంబంధించిన బిట్ కాయిన్ దగ్గర నుండి బిఎన్బి, పాల్కా, ట్రాన్, అన్నింటికి సంబంధించిన నెట్వర్క్స్ అనేది ఎనేబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఏ బ్లాక్ చైన్కి సంబంధించినటువంటి కాయిన్స్ కావాలో వాటిని మాత్రమే కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్, ఓకే. ఇది ఏ కాయిన్ ఇంపోర్ట్ చేసుకోవాలనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర బిఎన్బి ఉంది, లేదా ఇక్కడ ఫ్రీ కాయిన్ అనేది ఉంది. ఈ ఫ్రీ కాయిన్ వచ్చి బైనాన్స్ స్మార్ట్ చైన్ పైన వర్క్ అయ్యే కాయిన్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని వేరే వాళ్ళకి పంపించాలి. ఎలా పంపించాలో చూద్దాం ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేయగానే సెండ్, రిసీవ్, స్వాప్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్. సెండ్ అంటే ఏమంటే, మీ ఫ్రెండ్కి ఎవరికైనా, అమెరికాలో ఉన్నాడు మీ ఫ్రెండ్, ఫ్రీ కాయిన్ అనే దాన్ని మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట, ఓకే. దానికి మనం ఏం చేస్తామంటే, వాళ్ళ ఫ్రీ కాయిన్ పైన క్లిక్ చేయగానే రిసీవ్ అడ్రస్ ఉంటుంది. వాళ్ళు రిసీవ్ పైన క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ కానివ్వండి, లేక కింద ఉన్నటువంటి ఈ అడ్రస్ని కాపీ చేసి మనకు గాన వాట్సాప్లో సెండ్ చేయగలిగితే, ఈ పంపించిన ఏదైతే ఉందో వాళ్ళు పంపించిన అడ్రస్ని నా ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయగలుగుతాం. పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ పేస్ట్ అవుతుంది కదా, ఇక్కడ నా దగ్గర ఉన్న అమౌంట్ని అంతా పంపించాలనుకుంటే మ్యాక్స్ కొట్టచ్చు, లేకపోతే ఎంతైతే పంపించాలనుకుంటున్నామో అంత మాత్రం ఇక్కడ ఎంటర్ చేసి మ్యాక్స్ కొట్టి ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూగా నాకు కొట్టామనుకోండి ఫ్రెండ్స్, ఒక సెకండ్ టైం తీసుకుంటుంది లోడింగ్కి. ఇక్కడ కన్ఫర్మ్ కొట్టంగానే వెళ్ళిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మెటాఫోర్స్ ఇక్కడ ఒక వ్యాలెట్ ఉంది, ఇందులో ఫ్రీ కాయిన్ ఉందన్నమాట. దీని రిసీవ్ అడ్రస్ తీసుకున్నా, కాపీ చేసుకున్నా, మళ్ళీ నేను నా మెయిన్ వ్యాలెట్కి వెళ్ళిన, మెయిన్ వ్యాలెట్లో ఇక్కడ ఫ్రీ కాయిన్ ఉంది, సెండ్ చేసా. సెండ్లోకి వెళ్ళి అడ్రస్ని పేస్ట్ చేసిన తర్వాత మ్యాక్స్ కొట్టాను ఫ్రెండ్స్. మ్యాక్స్ కొట్టి నెక్స్ట్ కొట్టా. ఇంతసేపు $8 ఉన్నింది, $11. ఇప్పుడు కన్ఫామ్ కొట్టంగానే అది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్రీ కాయిన్లో ఎంత ఉంది, 11.92 ఉంది. అది క్లియర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 0 అయిపోయింది ఈ క్లియర్. దీన్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, డేట్ వచ్చి టుడే
ఎన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసాము, 8,82,00,000 కాయిన్స్ మనం ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ట్రాన్స్ఫర్ అయిందా లేదా కన్ఫామ్గా చెక్ చేసుకోవాలంటే కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, ఎక్స్ప్లోరర్లో వెళ్ళి చెక్ చేసుకున్నాం అనుకోండి, సక్సెస్ అనేసి మనకి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరికి పంపించామని మాత్రం ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళకి వెళ్ళిందా లేదా ఇప్పుడు నా వ్యాలెట్లో నుండి వాళ్ళకి వెళ్ళిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, రిసీవ్ ఇక్కడ వాళ్ళ దాంట్లో ఎంత ఉన్నిందంటే $20 ఉన్నింది. ఇప్పుడు ఈరోజు టుడే చూడండి, ట్రాన్స్ఫర్ 8,82,00,000 కాయిన్స్ అనేది వాళ్ళ వ్యాలెట్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. పంపించిన నాకు, రిసీవ్ చేసుకున్న వాళ్ళకి తప్పించి ఇంకెవరికైతే తెలిసే అవకాశమే లేదు ఫ్రెండ్స్. ఇది ట్రస్ట్ వ్యాలెట్లో మనం ఏ విధంగా కాయిన్స్ని సెండ్ చేసుకోవాలి, ఏ విధంగా బై చేసుకోవాలనే ఒక ఆప్షను. అలా మనం సెండ్ చేయాలి, బై చేయాలంటే ఖచ్చితంగా సమ్ గ్యాస్ ఫీజెస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ మన వ్యాలెట్లో. గ్యాస్ ఫీజెస్గా ట్రస్ట్ వ్యాలెట్లో మనం ఏ కాయిన్, ఏ స్మార్ట్ చైన్, ఏ బ్లాక్ చైన్కి సంబంధించినటువంటి కాయిన్ని పంపిస్తామో, రిసీవ్ చేసుకుంటామో, ఆ కాయిన్కి సంబంధించినటువంటి గ్యాస్ ఫీజ్ అయితే మన దగ్గర అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బిఎన్బి స్మార్ట్ చైన్ కాయిన్ని సెండ్ చేశాను కాబట్టి నా దగ్గర బిఎన్బి స్మార్ట్ చైన్ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. $0.78 ఉందన్నమాట, అంటే $1 కన్నా తక్కువ ఉంది. అలాగా మనం ఏ కాయిన్ అయితే, పాలిగాన్ అయితే పాలిగాన్ మ్యాటిక్ ఉండాలి, లేకపోతే ఎథీరియం అయితే ఎథీరియం గ్యాస్ ఫీజుకి ఎథీరియం కాయిన్ ఉండాలి. మనం ఏ కాయిన్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లాక్ చైన్కి సంబంధించినటువంటి కాయిన్ అయితే మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక కాయిన్ని రిసీవ్ చేసుకోవడం, ఒక కాయిన్ బై చేసుకోవడం. నెక్స్ట్ ఇక్కడే బై చేయాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం దేన్ని బై చేయాలనుకుంటున్నామో అక్కడ బై అనే ఆప్షన్ కొట్టంగానే ఇక్కడ ఎథీరియం ఉంది, బిట్ కాయిన్ ఉంది. ఇప్పుడు నేను బిట్ కాయిన్ బై చేయాలనుకుంటున్నా. ఎన్ని డాలర్కి బై చేయాలనుకుంటున్నా అంటే $150, మీరు $10, $5,000 ఎన్నైనా బై చేసుకోవచ్చు. ఇక్కడ బై చేస్తే ఏమవుతుందంటే, ట్రస్ట్ వ్యాలెట్లో బై చేసేటప్పుడు మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా బై చేసే ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ క్రెడిట్ కార్డ్ ద్వారా బై చేస్తే ఏమవుతుంది, గ్యాస్ ఫీజెస్ అనేది హ్యూజ్ అమౌంట్లో కట్ అవుతుంది. ఇప్పుడు $10కి మనము బై చేయాలనుకుంటే కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా మేబీ 500 కావచ్చు, 100 కావచ్చు, ఎంతైనా బై గ్యాస్ ఫీజు కట్ అయ్యే అవకాశం ఉంది. అదే మనం ఇక్కడ $1000 కొంటే కూడా గ్యాస్ ఫీజెస్ అంతే ఉంటుంది. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే, మనము సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ చేసుకొని అక్కడ కాయిన్స్ని బై చేసుకొని ట్రస్ట్ వ్యాలెట్లో వచ్చి మనము కాయిన్స్ పైన పెడితే మనకి గ్యాస్ ఫీజెస్ అనేది తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెల్, బై, సెల్ రెండు అదే విధంగా. ఇప్పుడు బై ఏ విధంగా చేసామో సెల్ కూడా అదే విధంగా చేయొచ్చు, మన క్రెడిట్ కార్డ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ హిస్టరీ ఉంది కదా, హిస్టరీ కూడా అంతే. మనం ఏ కాయిన్స్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసాం, ఏ కాయిన్ని మనకి రిసీవ్ చేసుకున్నాం అనేసి కంప్లీట్ హిస్టరీ అయితే అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి నెక్స్ట్ సెట్టింగ్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది, ఎన్ని వ్యాలెట్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ డార్క్ మోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలు లైట్ మోడ్లో ఉంది, డార్క్ మోడ్లో పెట్టామనుకోండి స్క్రీన్ మొత్తం బ్లాక్గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రైస్ అలర్ట్ ఉంది కదా, మనం ఏదైనా ఒక కాయిన్ ఇక్కడ ప్రైస్ అలర్ట్లో సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఆ కాయిన్ పెరిగినప్పుడు కానివ్వండి, తగ్గినప్పుడు కానివ్వండి, మనకి నోటిఫికేషన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. బాగా క్లియర్గా అర్థం చేసుకోండి, స్లోగానే చెప్తున్నా. ప్రైస్ అలర్ట్ అనే దాన్ని పాపప్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ కాయిన్కి అయితే మనం ఆ ప్రైస్ అలర్ట్ పెట్టుకుంటామో ఆ కాయిన్ రేట్ పెరిగినప్పుడు కానివ్వండి, రేట్ తగ్గినప్పుడు కానివ్వండి, మనకి నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ప్రైస్ అలర్ట్కి సంబంధించినటువంటి ట్రస్ట్ వ్యాలెట్లో. నెక్స్ట్ అడ్రస్ బుక్ ఉంది, ఇది మనకు అవసరం లేదు. ట్రస్ట్ హ్యాండిల్ ఉంది, అదే అవసరం లేదు మనకి. ఇప్పుడు స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ స్కాన్ క్యూఆర్ కోడ్ అంటే మన దగ్గర ఇంకేదైనా ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే కూడా దానికి సంబంధించిన క్యూఆర్ని కనుక మనం సెలెక్ట్ చేస్తే మన ఫోన్ లేక అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వ్యాలెట్ కనెక్ట్. మన దగ్గర ఇంకొక ఫోన్లో ఉన్న వ్యాలెట్ని సీడ్స్ ద్వారా కాకుండా ఇక్కడ వ్యాలెట్ కనెక్షన్ ద్వారా మనము కనెక్ట్ చేయగలిగితే ఆ ఫోన్లో ఉన్న వ్యాలెట్ని కూడా మన ఫోన్లో ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్లో ఏముంటుందంటే కరెన్సీ ఉంది. కరెన్సీ ఇప్పుడు మాన్యువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సైమల్టేనియస్గా ఏముంటుందంటే డిఫాల్ట్గా $లో ఉంటుంది ఫ్రెండ్స్. మనము ట్రస్ట్ వ్యాలెట్ని క్రియేట్ చేయగానే $లో ఉంటుంది. మనకి INRలో కావాలంటే INRలో పెట్టుకోవచ్చు, బ్రిటిష్ పౌండ్లో కావాలంటే బ్రిటిష్ పౌండ్, ప్రతి దేశంలో ఏ కరెన్సీ ఉంటుందో అన్ని కరెన్సీస్ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను INRగా పెట్టుకుంటాను, ఇండియన్ రూపీస్గా పెట్టుకుంటాం. ఇండియన్ రూపీస్గా పెట్టుకోగానే మనకు అక్కడ డిస్ప్లే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి
రూ. 110గా డిస్‌ప్లే అయింది. అదే నేను గాన ప్రిఫరెన్సెస్‌లో ఐఎన్ఆర్ గాకుండా యూఎస్ డాలర్ పెట్టుకున్నాను అనుకోండి, అక్కడేం డిస్‌ప్లే అవుతుందంటే చూద్దాం ఇప్పుడు $72 ప్రిఫర్ అవుతుంది. బెస్ట్ ఇదేమంటే ఇక్కడ ఖచ్చితంగా యూఎస్ డాలర్‌లో పెట్టుకోవడమే మనకు సేఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో యూఎస్‌డి ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది కాబట్టి, మనం యూఎస్‌డి రూపంలో పెట్టుకుంటేనే బావుంటది. ఓకే. ఇక్కడ కనపడుతుంది. అది కనపడకుండా పెట్టుకోవాలంటే కూడా దానిపైన క్లిక్ చేయంగానే అది డిజేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ దానిపైన క్లిక్ చేయంగానే ఎనేబుల్ అవుతుంది. ఓకే. ఇంకా సెట్టింగ్స్‌లో ఏమున్నాయంటే చూద్దాం. సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పాస్‌కోడ్ ఉంది కాబట్టి సెక్యూరిటీ స్కానర్ మనం ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్రతిసారి అడుగుతుంటుంది. పాస్‌కోడ్ ఉంది ఫ్రెండ్స్. పాస్‌కోడ్‌లో మనం ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ పెట్టుకోవచ్చు. లేకపోతే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఆటో లాక్ అయితే ఇమ్మీడియేట్‌గా కావాలా, మీకు ఎంతసేపులో అది లాక్ అవ్వాలా అనేసి మనం ఇక్కడ 5 అవర్స్ వరకు పెట్టుకునే అవకాశం ఉంది. నేనైతే ఇమ్మీడియేట్ పెట్టుకున్నా. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్‌లో ఫండ్స్ మనం ఎక్కువ రేంజ్‌లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, పక్కా మన ఫ్రెండ్ కూడా చూసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరిని నమ్మలేం కాబట్టి ఇమ్మీడియేట్‌గా లాక్ అవ్వాలి. మనం బ్యాక్ వచ్చిన వెంటనే లాక్ అవ్వాలి. మళ్ళీ ఓపెన్ చేయాలంటే మన ఫింగర్ ప్రింట్ కానీ, లేకపోతే పాస్‌కోడ్ కానీ మనం చేయాల్సినదైతే అవసరమైతే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సైన్ ఇన్. ఇప్పుడు నేనిప్పుడు ఫ్రీ కాయిన్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను కదా, అలా ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి సైన్ ఇన్ మన ఫింగర్ ప్రింట్ ఇంకొకసారి ఎక్స్ట్రా అడుగుతుంది. దాన్నే ఇక్కడ ట్రాన్సాక్షన్ సైనింగ్ అని ఉంటుంది, సైన్ ఇన్ ఉంటుంది. అది నాకు అవసరం లేదు, ఎందుకంటే నేనే ఆపరేట్ చేస్తాను కాబట్టి బయోమెట్రిక్ ద్వారా. అది నాకు అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. అలో ఈటీహెచ్ సైన్ ఇన్ ఇది థర్డ్ పార్టీ రిక్వెస్ట్ అనమాట. ఇంకొకసారి కావాలంటే మనం ఫింగర్ ప్రింట్ని పెట్టాలా లేదా పాస్వర్డ్ కొడితేనే మన ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా సెక్యూరిటీకి సంబంధించిన ఫీచర్స్. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమంటే ఆల్ పుష్ నోటిఫికేషన్స్, అన్ని నోటిఫికేషన్స్ కావాలా మనకి. ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ మనం ఎనేబుల్ చేయొచ్చు. ఓన్లీ సెండ్ రిసీవ్కి మాత్రం మనం సెండ్ చేసిన దానికి అది కంప్లీట్ అయిందా ట్రాన్సాక్షన్, మనకి రిసీవ్ అయినప్పుడు కంప్లీట్ అయిందా ట్రాన్సాక్షన్ అని సెండ్ రిసీవ్కి మాత్రం కావాలంటే దాన్ని పెట్టుకోవచ్చు. ప్రోడక్ట్ అనౌన్స్మెంట్స్, ఏదైనా కొత్త ప్రోడక్ట్ ట్రస్ట్ వ్యాలెట్లో వస్తే కూడా అనౌన్స్మెంట్కి అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ హెల్ప్ సెంటర్. ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించిన ఏమైనా క్వరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే వాళ్ళ ద్వారా మనము హెల్ప్ సెంటర్ ద్వారా మనము ట్రస్ట్ వ్యాలెట్తో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ సపోర్ట్ అబౌట్ ట్రస్ట్ వ్యాలెట్ గురించి అబౌట్ ఇచ్చినారు. మనం ట్రస్ట్ వ్యాలెట్కి గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఇచ్చారు. ట్విట్టర్ ఇచ్చారు, టెలిగ్రామ్ ఇచ్చారు, ఫేస్బుక్ ఇచ్చారు, రెడ్ హ్యాట్ ఇచ్చాడు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఈ అన్నింటిలోనూ ట్రస్ట్ వ్యాలెట్ అనేది యాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కావాలనుకుంటే వీటన్నింటి ద్వారా కూడా ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత కింద చూద్దాం. స్వాప్ ఇచ్చాడు. స్వాప్ అంటే ఏమంటే ఒక నెట్వర్క్ నుండి, ఇప్పుడు నా దగ్గర బిట్ కాయిన్ ఉంది, బిట్ కాయిన్ నుండి నేను ఎథీరియంకి స్వాప్ చేసుకోవాలనుకుంటే స్వాపింగ్లోకి వెళ్ళి బిట్ కాయిన్ పైన క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర బిట్ కాయిన్ కానీ ఉండిందనుకోండి, నేను బిట్ కాయిన్ నుండి ఎథీరియంకి స్వాప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పైన బిట్ కాయిన్ ఉండాలి, సెకండ్ వచ్చి ఏముండాలంటే ఎథీరియం. ఇప్పుడు ఎథీరియం ఉంది కదా, ఇక్కడ బిట్ కాయిన్ కానీ ఉంటే ఎథీరియంలోకి స్వాప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర బిట్ కాయిన్ లేదు కాబట్టి స్వాప్ చేయడానికి కుదరడం లేదు. ఓకే. మీరు ట్రై చేయొచ్చు కావాలంటే. నెక్స్ట్ ఎర్న్ అని ఉంది ఫ్రెండ్స్. ఎర్న్ అంటే ఏమంటే స్టేకింగ్ ద్వారా ఎర్న్ చేయడం. మనం ఎక్కడో కాయిన్స్ మనము సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో డాలర్స్ లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఒక కాయిన్ని మనం ఇక్కడ కన్నా స్టేక్ చేయగలిగితే, ఇక్కడ ఇచ్చారు చూడండి పర్సంటేజ్, అంత పర్సంటేజ్ ఇయర్లీ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. స్టార్స్ అన్నీ ఉంది. ఇప్పుడు స్టార్ అనే కాయిన్ ఇక్కడ కానీ మనము స్టేకింగ్ చేయగలిగితే యావరేజ్గా ఇయర్కి 21.61% అయితే మనకి కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఆ రోజు రేట్ ప్రకారం వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోండి ఏ కాయిన్కి ఎక్కువ ఏపీఆర్ ఉంది, యావరేజ్ పర్సంటేజ్ రిటర్న్స్ అనేసి ఏ కాయిన్కి ఎక్కువ ఉందో ఆ కాయిన్ మనం స్టేకింగ్ కావాలని చేసుకొని మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ డిస్కవర్ ఉంది కదా, ఈ డిస్కవర్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫీచర్డ్ ఉంది, డెక్స్ ఉంది. మన ట్రస్ట్ వ్యాలెట్ అనేది 107 రకాల డెక్సెస్ని అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బైనాన్స్కి సంబంధించిన ప్యాన్కేక్ స్వాప్ ఉంది, నెక్స్ట్ ఎథీరియంకి సంబంధించి యూనిస్వాప్ ఉంది, అప్పే స్వాప్ అంట, చాలా రకాల స్వాప్స్ అనేది ఉంది. మెటాఫోర్క్స్ అని ఫోర్స్ డెక్స్ అనేసి ఈ విధంగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఏ కాయిన్ అయినా కానీ ఇక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు అనమాట. ఒక నెట్వర్క్ నుండి ఒక నెట్వర్క్కి, ఒక కాయిన్ నుండి ఇంకొక కాయిన్కి మనం ఇక్కడైతే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెండింగ్, అప్పు తీసుకోవడం కానివ్వండి, నెక్స్ట్ ఈల్డ్, బిఎస్సి, సొలానా, లిక్విడిటీ, స్టేకింగ్, ఈ విధంగా ఎన్నో రకాలైన ఆప్షన్స్ని మనము ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఇస్తుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్స్‌లో నేర్చుకోవాల్సిన అవసరం ఏముందంటే, స్టార్టింగ్‌లో దీంట్లో నేర్చుకోవాల్సింది ఏముందంటే, ఫస్ట్ ట్రస్ట్ వాలెట్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఆ ట్రస్ట్ వాలెట్‌లకి బ్యాలెన్స్‌ని ఏ విధంగా లోడ్ చేయాలి? మనం ట్రస్ట్ వాలెట్ నుండి అదర్ పర్సన్‌కి ఏ విధంగా కాయిన్‌ని సెండ్ చేయాలి? మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి? దానికి సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్స్‌ని గనక తెలుసుకోగలిగితే, రాను రాను ఒకేసారి నేర్చుకోవడం కష్టమవుతుంది ఫ్రెండ్స్. రాను రాను మనము కొద్ది కొద్దిగా నేర్చుకోగలిగితే ఒక 6 మంత్స్ దీనిపైన మనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ అంటారా కంప్లీట్‌లీ మన ఇష్టం అనమాట. ఎంతైనా చేసుకోవచ్చు. అది రూ. 100 చేసుకుంటారా? 200 చేసుకుంటారా? అది మీ ఇష్టం. నా ఉద్దేశ్యం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్వాన్స్డ్ అప్డేటెడ్ టెక్నాలజీని నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటది. ఖచ్చితంగా రోజులో ఒక 10-15 మినిట్స్ గాన ఈ అప్డేటెడ్ క్రిప్టో టెక్నాలజీ గురించి నేర్చుకునే అవకాశం మనకి టైం గాన మనం కేటాయించగలిగితే దీంట్లో సంపాదించుకోవడం అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకే. ఇది ట్రస్ట్ వాలెట్‌కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా గాన మీకు డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.